డబ్బులు భయ్యా. చల్లగుండు భయ్యా, డబ్బులు ఇవ్వా? నా దగ్గర డబ్బులు లేవు మేడం. నిజంగా మేడం. నాటకాలు ఆడించాలి కానీ తీ డబ్బులు. నిజంగా మేడం. నువ్వు డబ్బులు మర్యాద తీయలేదనుకో షాపు పెడితే చెప్తున్నా. అమ్మ వీళ్ళు నోరే పెద్ద డేంజర్ రా బాబు. ఎందుకురా బాబు వీళ్ళతో ఇచ్చేద్దాం. నీకు మంచి పెళ్ళని దొరుకుద్ది. డబ్బులు తీ భయ్యా. మా దగ్గర డబ్బులు లేవు మేడం. చాలా చూసాను ఇలాంటివి కానీ సోచ్ చెప్పకుండా డబ్బులు తీయండి. నిజంగా మేడం మాకు తినడానికి డబ్బులు లేవు మా దగ్గర. హలో, స్కూల్ నుంచి కాల్ చేస్తున్నామమ్మా. టీచర్, స్కూల్ ఫీజు కట్టకపోతే రేపు స్కూల్ కి రానివ్వు. సరే టీచర్, రేపటి వరకు టైం ఇవ్వండి, కట్టేస్తాను. సరే అండి. ఏమైంది? నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి, వాడిని చదివించుకుంటున్నాను. సో వాడి ఫీజు కోసమని ఇలాంటి పనులు చేస్తున్నాను. వాడికి నేను తప్ప ఎవరు లేరు. తినడానికి డబ్బులు లేవన్నారు కదా, సరే ఉంచుకోండి. సరే జాగ్రత్త. వీళ్ళు ఎంత మంచితనం ఉండదని ఇప్పుడు నాకు ఇప్పుడే అర్థమైందిరా. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళు. మేడం మీ ఆర్డర్. బిల్ ఎంతన్నా? 200 మేడం. ఏ నీ పేరు సిద్ధు కదూ? నా పేరు సిద్ధు మేడం. అరే నన్ను గుర్తుపట్టావా నువ్వు? గుర్తుపట్టలేదు మేడం. అరే నేను రా వెంకీ, చిన్నప్పుడు క్లాస్మేట్స్ మనం. మరి నువ్వేంటి ఎలా తయారయ్యో? చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చిందిరా, సో అది అలాగే కంటిన్యూ చేస్తున్నా. సరే ఓకే మేడం, నాకు టైం అవుతుంది మేడం. చాలా ఆర్డర్లు ఉన్నాయి మేడం. అరే ఇంకోసారి మేడం మేడం అంటే పగల కొడతా. మేడం అన్నం ఆపు. అన్నం తిన్నావా? అన్నం తినేసాను. ఏ రారు లోపలికి రా ఫస్ట్. లేదు నేను తినేసాను. లేదు నేను తినేసాను. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట. హలో మేడం లొకేషన్కి వచ్చాను మేడం. బయటకు వచ్చి చూస్తాను. ఇక్కడ లేరు బ్రో. నా లైవ్ లొకేషన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే మేడం, పెట్టండి. పెట్టాను చూసుకోండి. ఈయన ఎక్కడ భయ్యా? ఇక్కడ. ఓటీపీ చెప్పరా? మీరా బుక్ చేసింది క్యాన్సిల్ చేయడం మేడం. ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నావు? నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరూ ఇక్కడనే ఉంటారు, చూస్తే పరుగు పోతుంది. ప్లీజ్ క్యాన్సిల్ చేయండి. నువ్వు మారవు, ఈ జనాలు మారారు. నువ్వు కాకపోతే ఇంకొకటి బుక్ చేసుకుంటాను, వెళ్ళు. అమ్మయ్యా బతికిపోయాను రా బాబు. అమ్మయ్యా బుక్ అయిపోయింది. మీరేనా? నేనే మేడం. ఓటీపీ చెప్పరా? 2222. ఎక్కండి మేడం. అన్న ఇక్కడే. ఎంత? 100 రూపాయలు మేడం. మేడం నా దగ్గర చేంజ్ లేదు మేడం. పర్లేదు ఉంచుకోండి. థ్యాంక్స్ మేడం. అందరూ ఒకలా ఉండరు, దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ముందే చెప్తున్నా, 4 సమోసాలు ఉన్నాయి. నీకు 2, నాకు 2. కరెక్ట్, రెండే. సరేనా? రెండే. ఒక్కడు కూడా ఎక్కువ తీసుకోవద్దు. లేదు రెండేనే. 2 అంటే 2. తీసుకో. సమోసాలు ఎటు పోయాను? ఒక్కటే నిన్న నిజం చెప్పువే, తిన్నావు కదా? ఒక్కటే నోట్లో పెట్టుకుంటే మళ్ళీ అట్లే అంటావు. తిన్నవా ఇసిరేసినవానే? ఒకటే పెట్టుకుంటున్నా నేను నోట్లే. సరేలే తీసుకో. ఇంకా పిల్లగాడు మన పిల్లగాడు, నాకు పిల్లగాడు. మంచిగా మిషన్ గానే పాపం కదా అని చెప్పి 2 సమోసాలు ఇద్దామనుకుంటా, మొత్తం నువ్వే తిన్నావు. తిను నువ్వే. ఏమో సమోసాకే గింత కాలం అంటావు కానీ పాకరా. రే పారా, టైం అవుతుంది, అర్జెంట్. చెంచాపతి వస్తారండి? ఎక్కండి. వీళ్ళంటే ఆటో నేను వస్తా. ఎక్కను వెళ్ళాం, పారా. ఇక్కడ ఆటో ఉంది కదా, ఆటో అడుగుతాం. ఆటో ఎక్కడికి వెళ్ళాలండి? కొండకు. సరే కూర్చోండి, వెళ్దాం. వీళ్ళతోటి రిస్క్ వద్దు, అవసరం లేదు. వేరే ఆటోలో వెళ్ళిపోతాం. అందరికన్నా వీళ్ళే బెటర్, సేఫ్ గా తీసుకెళ్తారు. కూర్చోండి. అసలు నాకు మనసు ఒప్పట్లేదు. పర్లేదు కూర్చోండి. నేను డబ్బుల కోసం రాలేదన్నా, మేకప్ తీసుకుందామని వచ్చా. ఇవాళ ఇంకా గిరాకీ అయినట్టే. నాకు ఎంఆర్పి రేట్లో సగానికి సగం అడుగుతూ ఉంటారు. మీకు నేను అమ్మి నేనేం సంపాదించుకోవాలమ్మా? వేరే షాప్లో కొనుక్కోరాదు? అన్న ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరు ఒకేలాగా ఉండరు, ఓకేనా? ఎవరో ఒకరు ఉన్నదానికి అందరిని అలా చీప్ చేసి మాట్లాడకండి. మీ షాప్ కాకపోతే ఇంకొక షాప్లే. అయ్యో అంతర్లాగా తిననుకున్నాను. మంచి కస్టమర్లు పోగొట్టుకున్నట్టున్నాను ఈరోజు. గిది లేనట్టుంది. గొయ్యమ్మ సంచిలో పెండు ఉంది.
1 hour later. తల్లి పొద్దుకి ఈ టైం ఇంటి ముందర సామడా నేతం అక్కడ పెండ తెచ్చి పెట్టి రాత్రి చూస్తా అగ్గా పెండ తెచ్చి తినలేదనే తెస్తే గీని ఇందాక కూడా ఉండే ఏమైంది వెంకటలక్ష్మి అక్క ఏం రోజులాడుతున్నావు పెండ తెచ్చింటే రాత్రి ఇల్లు నలుకుదాం సాంబడేస్తామని ఇప్పుడు బకెట్ తెస్తామనేలాగే పెండ కనిపిస్తలేదు నేనేం గీనె పెట్టిపోతుంది ఏముంది ఇప్పుడైతే నీకు చల్లుకోవడానికి పెండ కావాలనా మరి ఇంత నా దగ్గర ఉంది వచ్చి తీసుకోవద్దుదా ఇగో నిన్న పెండకు రమ్మంటే రాకపోతే నీ ఇంటికాడ పెండ ఎక్కడిదే పొద్దుల పోయి తీసుకొచ్చినా నేను పొద్దుగాలు 4 గంటలకు పోతి ఏమోలమ్మప్పా తెచ్చుకుంటా ఎవరైతే ఏమి కానీ పెండ తెస్తాడా ఏ మాసక ముగ్గేస్తున్నావే నేను గౌను ముగ్గేస్తున్నానే నువ్వే ముగ్గేస్తున్నావే నేను యాదో ఒకటి వేస్తున్నమ్మా ఏ చిలకల ముగ్గేయవే ఇంక నేనే సిల్కన్ అయితే మళ్ళీ సిల్క ముగ్గు ఎందుకు నా ఇంటి ముందర నేసినవు పెద్ద జోగు అది ఓ అమ్మో సాల్తీ అమ్మ సరే కానీ సాయంత్రం మట్ట సరదాగా అక్కడ పోయేతమే బోర్ కొడుతుంది ఏ మా ఆయన పనికి పోయిన తర్వాత సినిమాకి పోదామే నువ్వే పెట్టుకోవాలి టికెట్ నేను పెట్టుకుంటా కానీ సమోసాలు అన్న తీసి ఇస్తావా సమోసాలు పెట్టుకుంటా నేను ఏమన్నా ముగ్గు అయిపోయిందే నీ ముగ్గు అయిపోయింది లేదా ఏంటి మీరు ఇంత మంచి ముగ్గులు వేసి చక్కగా సినిమాకి వెళ్తానంటే నేను ఊరుకుంటాను మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టకపోతే నా పేరు మాత్రమే కాదు ఏంటి 10 మొహందేనా కసి నా ఇంటి ముందు కూడుస్తున్నావు ఒళ్ళు ఎట్లుందేంటి ఇంత ధైర్యమే నీకు నన్నే పంది అంటావా ఆగే ఇవాళ అయిపోయినావు నా చేతిలో నువ్వు రా నీ కాలు చేతులు ఇరిసి ఫోన్లో పెట్టకుంటే నా పేరు తిప్పి పెట్టుకుంటే రావే రా చూసుకుందాం ఏందే నువ్వు పెట్టేది అయినా సూర్యునికి ఎండిపోయిన ఎండి చేపలు ఎక్కున్నావు నన్ను చేస్తావు నువ్వు రావే రా చూసుకున్నావు రా ఎండిపోయిన చేపను పచ్చి చేపను చూపిస్తా రావే రా ఈ రోజు నీకు మూడింది ఆగవే రావే రా చూడ్డానికి ఎండి చేపలు ఎక్కువ ఉంది కానీ అది చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకున్నది నువ్వు గనక పోయినావు అనుకో కరగట్లేసి తొక్కినా తొక్కుతుంది నాకు ఇంట్లో పాలు పెట్టినారా పొంగిపోతాయి మళ్ళీ వస్తా ఇప్పుడే అమ్మా అసలు ఈ రోజు మా ఫ్రెండ్కి పెళ్లి చిప్లోకి వస్తున్నారు నేను పెళ్లి చిప్లోకి పోతున్నా అందంగా రెడీ అయిపోదు ఆ పెళ్లి కొడుకు ఎవరో కానీ దాని చూడకుండా నన్నే చూడాల నన్నే చేసుకుంటే నా వెనకనే పడాలి అసలే ఏంది గీ అందం దక్కమంటే చిన్న విషయమా పెట్టు పుట్టిండాలి ఆడేవాడో గాని గింత అందం మేడ దొరుకుతుంది అసలు ఓమ్మా చూడే గింత పౌడర్ వేసేసరికి ఎంత అందం ముత్తెత్తు పడుతున్నాలో గింత అందం దాగుంది గింత అందగా తిని పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతారమ్మా జనాలు గాల అదే నాకే గానీ మిస్సింగ్ ఛాన్స్ రావాలి గాని ఓయమ్మో చాలమ్మా చాలా బాగున్నా పోతా మళ్ళీ పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది నేనే మీ ముందర ఉంటాడా మస్తు అందంగా ఉన్నానే ఏమో నా డిష్ నాకే చల్లగా ఉన్నాను థ్యాంక్ యూ చల్లగా ఉన్నాను అయిపోదు 2 రోజులు ఇంకా కలుపు తీయట్లేదు నాకేం అసలు ఆగమాగం అవుతుంది ఏ ఊరు పోయిందిలే అన్న భయ డబ్బులు ఇవ్వండి లేకపోతే ఏంటి ఇది ఉంది కదా ఈ అమ్మ దీని అందరం చూడరా ఎంత మంచిగా ఉంది అమ్మాయిల దగ్గర ఏముందిరా ఏమన్నా అసలు దీన్ని నడుము చూడరా సూపర్ ఉంది ఊరికే డబ్బులు ఇవ్వడుగుతాను నేను చెప్పినట్టు చేయొచ్చు కదా రావే ఛీ మీరు మనసులేనారా ఎవరు పడితే వాళ్ళని ఏడిపించడమే తప్పనా కాబట్టి నిన్ను ఏడిపిస్తాను ఛీ మొహం చూడండి అమ్మ స్కూల్కి వెళ్తున్నా 10 రూపాయలు నీకు రోజు 10, 20 ఎక్కడి నుంచి వస్తారా ఏం సెట్లా కాస్తున్నాయి అనుకుంటా పైసలు బడికి పోయినప్పుడు 10 రూపాయలు అంటావు బడి కాడ నుంచి వచ్చినాక 10 రూపాయలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు బడి చదవకుండా చింతలేదు పా బుక్కులు ఇంట్లో పాడేసి ఈరోజు బాయ్ కాడ నాటేసేది ఉంది పా కరిగేట్లేసి నీకు తొక్కితే కానీ సిగ్గురాదు 10, 20 ఎక్కడి నుంచి వస్తాయి పా బుక్కులు పాడేసి పా బాయ్ పంపా బాయ్పడితే ఏమంటారు మా అమ్మ బాయ్పడితే ఎందుకు సంపడుతుంది 10 వద్దు 20 వద్దు అమ్మ 10 వద్దు నేను స్కూల్కి వెళ్తాలే మరి లేకపోతే పా బుద్ధిగా పోయి చదువుకప్పా 10, 20 అంట 10, 20 యా నుంచి వస్తాయి మీ నాయన అట్లే నువ్వు అట్లే తయారైనవి ఈ మధ్య ఇంట్లో అన్న కొంచెం ఐరన్ చేయరా ఏదేమి ఉన్నాయి సారీస్ బట్టలు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి శారీస్ డ్రెస్సులా డ్రెస్సులు కూడా ఇస్తావా ఎప్పుడు వరకు కావాలి సాయంత్రం లోపు కావాలి అన్న ఈవినింగ్ వరకా సరే కానీ డ్రెస్ ఎట్లా ఒకటి షర్ట్ వచ్చేసి 30 రూపీస్ చీరలు వచ్చేసి ఒకటి 55 రూపీస్ బ్లౌజ్లకు వచ్చేసి 20 రూపీస్ అదేంటన్నా నార్మల్గా 10 రూపాయలే కదా నువ్వేంటి అంత చెప్తున్నావు నీలాంటి వాళ్ళ బట్టలు చేసుడే ఎక్కువ
ఇంకా నీకు 10 రూపీస్ 5 రూపీస్ అని బేరం ఆడితే ఎవరు చేసి ఇస్తాడు అనుకున్నావు? మాకు వేరే పని లేదనుకున్నావా? సరేలే చెయ్యండి, ఇస్తాను. సరే వెళ్ళి అక్కడ పెట్టు. ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నా అక్క. మీరు బాగున్నారా అక్క? నేను చాలా బాగున్నాను. బావ మంచిగా చూసుకుంటుండా? బావకి మంచిగా చూసుకుంటుండు. ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా అక్క? స్కూల్కి వెళ్తున్నావుగా? వెళ్తున్నా అక్క. సరే మరి మళ్ళీ మీ బావ చూసాడనుకో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో, సరేనా? అమ్మ నాన్న అయినా అని చెప్పు. ఓకే అక్క. సరే తమ్ముడు. సరే. ఎవ్వరే వాడు? ఎవరు లేరండి. తమ్ముడు కదా? అవునండి. 2 రోజుల నుంచి మాట్లాడుతున్నావు. ఈరోజే పడదు కదా? ఇంకోసారి మాట్లాడానండి, సారీ. ఇంకోసారి మాట్లాడినావు వాడి సంగతి నీ సంగతి చెప్తా. సరే అండి. నడు. ఈ అమ్మ ఊర్లో ఉన్నప్పుడు 2 రోజులకు ఒకసారి పుండుకూర తింటుటి. పట్టణకు వచ్చినా కాబట్టి పుండుకూర తినక ఎన్ని రోజులు అవుతుంది. ఈరోజు ఎట్లయినా పుండుకూర చేసుకున్నాను, తినాలి. పుండుకూర అక్క, పుండుకూర ఉందా? పుంటికూరనా? పుంటికూర అంటే ఏంటిది? గింత పెద్ద పట్టణంలో ఉంటారు, పుండుకూర అంటే కూడా తెలియదా? ఏం చదువుకుంటారేమమ్మ, నేనే చూస్తా. ఇగో గిదే పుండుకూర అంటే గిదేసుడు అక్క. ఓ ఇదా? దీన్ని పుంటికూర అనమ్మా, మేము గోంగూర అని అంటాం. అదొక కూరలే అమ్మ. సర్లే 2 కట్టలు. 2 కట్టలు కావాలా? ఇంకేమైనా కావాలా? సోలకాయ ఉందా? సొలకాయ అవి అక్కడ ఉంది చూడు, మంచి లేతది తీసుకో. ఇవి కాదు, సోలకాయ. సోలకాయనా? మీలకి ఏం తెలిసి ఈడ ఉంది. ఇగో దీని సోలకాయ అంటారు. దీన్ని మేము సొరకాయ అనమ్మా, గోరు చిక్కుడు అని అంటాము. సోలకాయ అమ్మ, ఒక 1/2 కిలో చాలు. ఇంకేమైనా కావాలా? ఏమొద్దే. వెంకట్లచ్చక్క ఇంత కూర అంటే పెట్టరా అదే? అగో వచ్చింది. ఇది రోజు నా కుంప మీద పడి ఏదో ఒకటి తీసుకుపోతూనే ఉంటది. ఇది ఇంకోసారి నా కుంపకు రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి గట్టిగా చేయాలి, దీన్ని బాగా బెదిరించాలి. ఓ పని చేస్తా, ఇది ఇంకోసారి నా కుంప రాకూడదు. దీని ఇంట్లో అదే దేవుడు ఉన్నట్టుంది. అమ్మో, ఇంకెప్పుడు దీని ఇంటికి కూరకు రాకూడదు. లేకపోతే రోజు ఇక్కడ లచ్చమక్క అది పెట్టు ఇది పెట్టాను, ఎప్పుడు నా కుంప మీద వాడి వస్తుంది. ఇది ఇంకోసారి నువ్వు ఇంటికి ఎట్లా వస్తావు చూస్తాను. తింటూ దగ్గర ఈరోజు దీన్ని ఫీల్ అవుతుందమ్మా. గది అక్క, గది అది అక్క. పోలే సుజాత, బడికి పోయి మంచిగా చదువుకోవాలి. బడిగు అమ్మా. బడికి వెళ్ళావా? అట్లా అనకూడదు. ఎందుకమ్మా? అట్లనే అంటారు. నువ్వు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకున్నావు అనుకో, అందరు నీతో మంచిగా మాట్లాడతారు ఫ్రెండ్స్ అల్లా. బడి పోలమ్మా. బడి పోకు నాలుగు పిడబట్టి దానిలాగా తయారవుతావే. నాలాగా తయారవుతావు. ఏ తల్లి బడి పో అమ్మ, అట్లా నాకు. బడి పోగో, రేపు నాయన మంచి కొత్త బట్టలు తెస్తాను. నువ్వు బడి పోతేనే మరి పోతావుగా. పో అమ్మ బడికి. బడికి పోయి మంచి ఏమో క్రియర్లో పోయి చదువుకో మంచిగా. లేదు అట్లా అనకూడదమ్మా, మంచిగా చదువుకున్నాలా. నీళ్ళు చాలా బాగుందండి. దీనిదేముంది, ఇలాంటి ఇల్లు నువ్వు క్షణంలో ఉంటావు. క్షణంలో ఉన్నా? ఎస్. మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడం ఏముంది, ఇలాంటి ఇల్లు అనుకుంటే క్షణంలో కొంటాము అంటున్నా. ఏమంటున్నారు మీరు? సర్లే, పని అడిగావు కదా, చేస్తావా? ఏం పని చేస్తావు? ఏ పనైనా పర్లేదు. మార్నింగ్ రావాలి, ఈవినింగ్ 9-9:30 అవుతుంది. ఓకేనా? ఎంత వస్తే అంత, 50-50. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడం ఏముంది, నువ్వేం చిన్న పిల్లవు కాదు కదా. నువ్వేదైతే మనసులో అనుకుంటున్నావో అదే. భయ్యా పైసలు ఇవా? చల్లగా బతుకున్నాయన.
బాగుంది పడితే అరే ఇక్కడ ఎవరు పాప పడిపోయినట్టుంది. హెల్ప్ చేయకుండా ఏం చేస్తుండు? ఒరేయ్ కామెంట్ సెన్స్ ఉంది, ఒక పాప పడిపోతే కాపాడేది పోయి వీడియోలు తీస్తున్నావు. ఏం మనిషిరా నువ్వు? చెప్పొచ్చావులే, ఇలాంటి వాళ్ళని చాలా చూసా. ఫస్ట్ అడుకోవడానికి టైం ఎందుకు? ఎచ్చి వెళ్ళి ఇక్కడ నుంచి. పాప ఏమైందమ్మా? ఈడ పడిపోయావు? అయ్యో అవునా, సరే నేను డ్రాప్ చేస్తా పద మీ ఇంటి దగ్గర. నేను తీసుకెళ్తా పద.